అస్సలాముఅలైకుం వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎర్రపప్పు ఒక్కటి ఉంటే చాలు. హాయ్ అందరికీ. నేను ముందుగానే కొంచెం ఎర్రపప్పు నానబెట్టుకున్నా. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయినాక ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇంట్లో ఏం లేనప్పుడు ఎర్రపప్పు ఒక్కటి ఉంటే చాలు. ఇది పక్కా ట్రై చేయండి. అన్నంలకు కానీ చపాతీలకు కానీ సూపర్ ఉంటుంది. అన్నం కంటే చపాతీలకి ఇంకా బాగుంటుంది. వంట రాని వాళ్ళు ఈజీగా ఉండొచ్చు 5 మినిట్స్లో. ఈ ఆయిల్ హీట్ అయ్యింది. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ జీరా వేసుకోవాలి. జీరా వేగినాక మనం ముందే నానబెట్టుకున్న ఎర్రపప్పు ఉంది కదా, అది కూడా మంచిగా ఇందులో వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఎర్రపప్పు. మరి ఎక్కువసేపు నానబెట్టకండి, ఒక 5-10 మినిట్స్ సరిపోతుంది. ఇప్పుడు మంచిగా మొత్తం కలుపుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా వండుకోవచ్చు. ఎర్రపప్పు కొంచెం ఉడికిపోతుంది. ఉడికినాక ఇప్పుడు తీసి పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, కొంచెం మసాలా వేసుకోవాలి. వేసుకుని మొత్తం మంచిగా కలుపుకోండి. కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ ఉంచి ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఆ క్లిప్ కట్ అయిపోయింది. 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లోనే పెట్టి వదిలేయండి. తర్వాత కొంచెం ఉడుకుతుంది. ఉడికినాక కొంచెం కరివేపాకు ఆప్షనల్, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు, మీ ఇష్టం. వాటర్ కొంచెం ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసేస్తే మొత్తం దగ్గరికి అవుతుంది. దగ్గర అయినాక ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. రెడీ అయిపోయినట్టే. సో ఇలాంటి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.